పాస్టర్ గారికి, ఎలియాజర్ గారికి హృదయపూర్వక వందనాలు. మరి ఎలియాజర్ గారు నాకు పరిచయం అవటం ప్రసాద్ పాస్టర్ గారి ద్వారా. మరి పాస్టర్ గారు ఇక్కడ లేరు, అమ్మగారు ఉన్నట్టున్నారు. పాస్టర్ గారి ద్వారా, ప్రసాద్ పాస్టర్ గారి ద్వారా ఎలియాజర్ పాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఒకరోజు సత్తుపల్లిలో యూత్ మీటింగ్ పెడితే అక్కడికి మేము నెహెమ్యా అని ఆహ్వానించాము. మరి అన్నయ్య ఆ రోజు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అదే వాతావరణం. అన్నయ్య ఎక్కడుంటే అక్కడ పండగే. అంత మంచి తలాంతు అన్నయ్యకి దేవుడిచ్చారు. అన్నయ్య కష్టాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన పడే కష్టం సామాన్యమైన కష్టం కాదు. మరి అన్నయ్యను బట్టి మనస్ఫూర్తిగా సెకండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే అందరికి ఆ తలాంతు ఉండదు. దేవుడు మిమ్మల్ని చక్కగా వాడుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే పెద్దలు దైవజనులు వెనకాల కూర్చున్నారు. అలాగనే స్టేజ్ మీద కూర్చున్న దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. నా పేరు సిహెచ్ అరుణ్. నేను సత్తుపల్లి గుడిపాడు రోడ్లో ఉంటాను. గత 12 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. నాకు 6 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల బాబు ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి అక్కడ ఒక మంచి మందిరం కట్టి ఘనమైన సేవ జరగటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఆమేన్. ఇప్పటిదాకా కీబోర్డు ప్లే చేసిన ఆయన మా తమ్ముడే. అలాగే వెనకాల కూర్చున్నాడు, నన్ను ఒకసారి నుంచున్నాను, ఆయన మా తమ్ముడే. వీళ్ళిద్దరూ సేవకులే, మంచి సేవకులు వీళ్ళిద్దరు. వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఓకే, వెరీ గుడ్. వాక్య లేఖనాలని చదువుకుందాం. దయచేసి కొద్ది నిమిషాలు అన్నయ్య నాకు సమయం చెప్పారు, ఆ సమయానికి నేను ముగిస్తాను. సమయలు రాసిన 2వ గ్రంథం. దయచేసి మీ సెల్ ఫోన్లో సైలెంట్ మోడ్లో పెట్టండి. 2వది పిల్లలు అటు ఇటు తిరగొద్దు. 3వది అందరూ బైబిల్ చూడాలి. ఓకే, ఇందాక గేమ్స్ అప్పుడు చాలా బాగా చూశారు బైబిల్. ఎప్పుడు చూడనోళ్ళు కూడా చూశారు. మేం గెలవాలి అన్నట్టు. ఇప్పుడు ఇంకా బాగా చూడాలని నేను కోరుకుంటున్నాను. సమయలు రాసిన 2వ గ్రంథం అందరూ తీయండి. ఎవరైనా ఒక్కరు దయచేసి మంచిగా చదవగలిగిన వాళ్ళు మైక్ తీసుకోండి. ఇక్కడ కార్డ్లెస్ అవుతుంది. చక్కగా నేను చదవమన్నప్పుడు చదవాలి. ఎవరైనా అటు కానీ ఇటు కానీ. ఓకే తల్లి. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనాన్ని చదువు తల్లి. నెహెమ్యా నీకు మైక్ లేకపోయినా అన్నయ్య ఒక సౌండ్ బాక్స్. ఓకే, అన్నయ్య చదువుతున్నాడు కాబట్టి మనం దాన్ని ఫాలో అవుదాం. 23వ అధ్యాయం 20వ వచనం. మరియు కబ్జాయేలు ఊరి వాడైన క్రియలు చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను చాలని హతము చేసెను. మీరు అలాగే తలలు వంచి దేవా నాతో మాట్లాడండి ప్రభు అని మనస్ఫూర్తిగా నిలబడిన వ్యక్తిని చూడొద్దు. దేవుని వాక్యాన్ని చూడండి. దయచేసి ఒక చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా మీరు చేసుకోవాలి ప్లీజ్. పెద్దవారు కూడా, అందరూ దైవజనులు కూడా ప్రార్థన చేయండి ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. నీ మాటల చేత మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని దర్శించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్యము లేనిదే ఈ లోకములో ఏ మనిషి పరిశుద్ధంగా జీవించలేడు. దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకొస్తుంది. మనము ప్రార్థన చేయుట చేత దేవునితో మాట్లాడుతున్నాం. వాక్యము చదువుట చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము అనుదినము చదవాలి, ఎందుకంటే అది జీవాహారమై ఉన్నది. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో దేవుడు వారితో మాట్లాడతారు. దేవుడు వారి జీవితాలను సరిచేస్తాడు. వారి జీవితంలో
వారు ఏమి కాబోతున్నారో దేవుడు వారితో మాట్లాడుతూ బయలుపరుస్తూ చక్కగా వారి జీవితాన్ని కట్టుకోవటానికి ఉపయోగం ఉంది. ఆమేన్. దేవుని వాక్యము రొట్టె లాంటిది. ఎప్పుడైతే వాక్యము మనం చదువుతామో మన కడుపు నిండుతుంది. దేవుని వాక్యము ఆకాశములో ఎగురుతున్న పక్షికి రెక్కలు ఎంత అవసరమో, భూమి మీద బ్రతుకుతున్న మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో, దేవుని వాక్యము ప్రతి వ్యక్తికి నిత్య అవసరము. ఆమేన్. అందుకనే సాతానుడు బైబిల్ని చదవనివ్వడు. నేను మా చర్చిలో ఎప్పుడు చెప్తుంటా, ప్రతి వారము గుర్తు చేసే మాట ఏంటంటే, బైబిల్ చదువుతున్నారా? చాలామంది నాడు క్రైస్తవులు బైబిల్ చదవట్లేదు. యవనస్తులు కూడా సమయాలు వ్యర్థపరుస్తూ ఉన్నారు. ఎవరైతే వాక్యము చదువుతారో, ఎవరైతే వాక్యం మీద దృష్టి పెడతారో, ఆ వాక్యము వారికి నెమ్మదినిస్తుంది, వాక్యము స్వస్థపరుస్తుంది, వాక్యము సురక్షితంగా ఉంచుతుంది, వాక్యము జీవపు ఓట, వాక్యము చెట్టుకున్న చిగురు లాంటిది, ఎదుగుదలనిస్తుంది, వాక్యము మనలను బ్రతికిస్తుంది. ఆమేన్. అందుకనే వాక్యాన్ని బాగా చదవాలి. ఈరోజు వాక్యం వింటున్న యవనస్తులారా, పెద్దలారా, మీలో ఎవరికైతే అనుదినము వాక్యము చదివే అలవాటు లేదో, తప్పనిసరిగా ఈ రోజు నుంచి మీరు వాక్యము చదువుదురుగాక. వాక్యము చదవకపోతే మనం ఈ లోకములో ఎండిపోతాం, పాపమనే ఊబిలో కూరికిపోతాం. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని సరిచేస్తుంది, వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, వాక్యము మనల్ని బలపరుస్తుంది, వాక్యము ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ధ్యానిస్తారో, వారికి వృద్ధుల కంటే మహాజ్ఞానము కలదంట. అంటే పెద్ద వయస్సు, ఈ పాస్టర్ గారు ఉన్నారు, పెద్ద వయస్సు, విన్నారండి? ఒకవేళ ఈ పాస్టర్ గారు దేవుణ్ణి నమ్ముకోలేదు అనుకుందాం, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, ఈయన వయసులో నేను చాలా చిన్నవాడిని, మరి ఈయన పెద్ద ఆయన వాక్యము చదవట్లా, నేను వాక్యము చదువుతున్నా, ఇతని కంటే నాకు జ్ఞానం వస్తుందంట. కారణం ఏంటంటే వాక్యములో అంత బలం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యవనస్తులారా, దయచేసి ఈ దినము నుండి క్రమముగా మీరు వాక్యము చదవటం అలవాటు చేసుకోండి. వాక్యమే నీ జీవితాన్ని కడుతుంది, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నువ్వెన్ని పాటలు పాడినా, వింటున్నారా, నువ్వెంత పరిచర్య చేసినా, నీ హృదయంలో వాక్యము లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకలేవు. వాక్యమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, వాక్యమే నిన్ను నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఉంచుతుంది, వాక్యమే నువ్వు ఏ పని చేసినా సఫలతను తీసుకొస్తుంది. వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యం. ఎవరైతే వాక్యము చదువుతారో, ఎవరైతే వాక్యాన్ని పఠిస్తాడో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో, వారి జీవితములో పచ్చగా ఉంటాయి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈనాడు ఎవరు వాక్యము చదవట్లేదు, విన్నారండి? సమయాన్నంతా వ్యర్థపరుస్తూ ఉన్నారు, సమయాన్నంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు. వాక్యము నిన్ను బ్రతికిస్తుందని తెలిసి, వాక్యము నీకు నెమ్మదినిస్తుందని తెలిసి, వాక్యము నీకు బుద్ధినిస్తుందని తెలిసి, వాక్యము నిన్ను దైవ మార్గములో చక్కగా నడిపిస్తుందని తెలిసి కూడా వాక్యము చదవని వారు ఉన్నారు. ఈ రోజు నుంచి మీరందరూ క్రమబద్ధంగా వాక్యము చదువుదురుగాక. అండ్ ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? ఒక్క మాట చేతనైనా మీలో మార్పు కలిగితే అది మాకు ఎంత ఆనందమో, అది మాకు ఎంత సంతోషమో. ఇక్కడికి వచ్చిన వారిలో ఒక్కరైనా ప్రభువా నీ పరిచర్యలో సహకారిగా ఉంటా, నీ దాసుడికి సహకారిగా ఉంటా, ప్రభువా నీ సేవ నేను చేస్తా, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, నన్ను వాడుకో ప్రభువా, నీ మార్గంలో నేను నిలబడతానని తీర్మానము తీసుకొని ప్రతిష్ఠించుకొని ఎవరైతే ముందుకు వస్తారో వారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తాం. ఆమేన్. ఒక్క వ్యక్తి అటువంటి ప్రార్థన చేయగలిగితే, ఇంకో 1,00,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటాం మేము. ఒక్క వ్యక్తి రక్షణ పొందితే 2 లక్షలు ఖర్చైనా పర్వాలేదు అనుకుంటాం మేము. డబ్బును చూడం కానీ వచ్చిన వారిలో మార్పు కనబడాలి, వచ్చిన వారిలో పరిశుద్ధత రావాలి, వచ్చిన వారిలో దేవుని సన్నిధి అనుభవించే అనుభవం రావాలి, వచ్చిన వారిలో మరి వారి జీవితంలో మార్పు చేర్పులు జరిగి నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని తీర్మానం తీసుకునే వాళ్ళు కావాలి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ చదివిన పాఠ్య భాగంలో మరొకసారి నేను చదువుతాను, చూడండి. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 20 వచనం. మరియు కబ్జాయేలు ఊరి వాడైన క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడు. ఊరి పేరేంటి?
ఊరి పేరు ఏంటి చెప్పండి? అక్కడ ఉంది కబ్జాయేలు. అరే ఆ స్థలాన్ని కబ్జా చేసేసారా అంటుంటారు కదా, ఆ స్థలాన్ని వారు దోచుకున్నారా అంటుంటారు కదా. ఊరి పేరే కబ్జాయేలు. ఆ ఊరిలో గమనించండి, ఒక యెహోయాదా అనే వ్యక్తి ఉన్నాడంట. అతడు సామాన్యమైన వ్యక్తి కాదు. వింటున్నారండి? ఊరికే ఘనత వస్తుంది. ఊరి పేరే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అంటే గమనించండి, ఒక వ్యక్తి ద్వారా ఒక ఊరికి ఘనత. నీ ద్వారా నీ ఊరికి ఘనత రావాలి. నీ ద్వారా నీ ఇంటి పేరట వారికి ఘనత రావాలి. నీ ద్వారా సంఘానికి ఘనత రావాలి. అందుకే మనం బ్రతికి ఉన్నాం. అందుకే మనము ఈ లోకంలో ఈరోజు ఇక్కడ మందిరానికి రాగలిగాం. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యము చెప్పుతుండగానే నువ్వు అంతరంగంలో ప్రార్థన చేసుకో. ప్రభువా, నా ద్వారా నా తల్లిదండ్రులకి ఘనత రావాలి, నా ద్వారా మా గ్రామానికి ఘనత రావాలి, నా ద్వారా నా కుటుంబానికి ఘనత రావాలి, నా ద్వారా సంఘానికి ఘనత రావాలని నువ్వు ప్రార్థన చేసుకుంటూ వాక్యం విను. సెల్ ఫోన్లు చూసుకుంటే కాదు, సరదాగా కాదు. దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపడిన వారు, దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతాన్న వాళ్ళు ఈ మందిరంలో ఉంటే అది ఎంతో సంతోషం. దేవుని రాజ్యం భూమి మీద కట్టబడుతుంది. కొన్ని వందల కుటుంబాలు కట్టబడతాయి. కొంతమంది వ్యక్తుల జీవితానికి నువ్వు మాదిరి అవుతావు. నీ ద్వారా నీ ఊరికి ఘనత రావాలి. ఆమేన్. మీ పక్కంటోళ్ళు చేయబట్టుకోండి ఒకసారి. పట్టుకున్నారా? నీ ద్వారా నీ ఇంటికి ఘనత రావాలని చెప్పండి. ఈరోజు నెహెమ్యా అన్న, ఈరోజు ఘనత కాదు రావాల్సింది. విన్నారా? ఈరోజు పరువంతా బజారు పాలు చేసేస్తున్నారు యవనస్తులు. తల్లిదండ్రులే ఇలాంటి పిల్లల్ని కన్నానేంటని ఏడుస్తున్న రోజుల్లో ఉన్నాం. రోజు మాతోనే ఉంది అయ్యారు, రోజు మాతోనే మంచిగా ఉంది అయ్యారు, అన్ని మంచిగా చేసేది అయ్యారు. మీరు రాక్రితమే మందిరం అంతా తుడిచిపెట్టేది, చాలా మంచిగా చేసింది. చర్చిలో పని కానీ ఇంట్లో పని కానీ చాలా బాగా చేసింది. పాటలు కూడా చాలా బాగా పాడేది. కానీ రాత్రి నుంచి కనబడట్లేదు అయ్యారు. ఏమైంది? ఇంత పరిచర్య చేసామా, ఇంత సహకరించామా, ఇంత బాగా పాడామా, రాత్రి నుంచి కనబడట్లేదంట. ఏం జరిగింది? ఆమెకి పాటలు పాడటం వచ్చు, ఆమెకి పరిచర్య చేయటం వచ్చు, కానీ ఆమెకి వాక్యం చదవటం చేత కాదు. ఆమె హృదయంలో వాక్యం లేదు. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వారి హృదయంలో దేవుడు ఉన్నట్టు. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో ఆ హృదయంలో దేవుడు ఉండి కార్యాలు జరిగిస్తుంటాడు, మహిమకరంగా నేను బ్రతికిస్తూ ఉంటాడు. అందుకనే మన ద్వారా మన ఇంటికి ఘనత రావాలి. ఆమేన్. ఎక్కడున్న వాళ్ళు ఎవరు మీ ఇంటికి అగౌరవాన్ని తీసుకురావద్దు, మీ ఊరికి అగౌరవాన్ని తీసుకురావద్దు. మీ ద్వారా మీ ఊరోళ్ళు సంతోషించాలి, గవిని పెద్దలు సంతోషించాలి, సంఘ కాపరి సంతోషించాలి, ఇరుగు పొరుగు వారు సంతోషించాలి. ఆ అమ్మాయి చాలా మంచిదండి, ఈ అబ్బాయి చాలా మంచోడండి, ప్రేమగా ఉంటారండి, క్రమమైన పద్ధతిలో నడుస్తారండి, మంచిగా వాళ్ళు మందిరానికి వెళ్తారండి, చక్కగా పనులు చేసుకుంటారండి, చక్కగా వ్యాపారం చేసుకుంటారండి. ఎకిలితనం వాళ్ళలో చూడలేదండి, పిచ్చి పిచ్చి చోకులు వాళ్ళలో చూడలేదండి. వాళ్ళు చాలా పద్ధతి కలిగిన వారన్న సాక్ష్యం యేసు నామములో మీరు పొందుకుందురుగాక. ఆమెను అన్నారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఊరికే ఘనత వస్తుంది. కబ్జాయేలు అనే ఊరు బైబిల్లో రాయబడిందంటే అక్కడ ఒక వీరుడు ఉన్నాడు, అక్కడ ఒక సూర్యుడు ఉన్నాడు, అక్కడ దేవుణ్ణి గణపరిచిన ఒక పరిశుద్ధుడు ఉన్నాడు. అతని పేరేందంటే యెహోయాదా. ఆమేన్. ఆ వ్యక్తిని బట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలోనే ఊరి పేరు రాయించాడు. యెహోయాదా అని ఒక వ్యక్తి ఉండెను అని రాయించొచ్చుగా. ఊరి పేరు ఎందుకు మధ్యలో? పరిశుద్ధ గ్రంథంలో ఒక పేరు రాయబడిందంటే, విన్నారా, ఆ పేరు వెనకాల ఊరి పేరు రాయబడిందంటే ఆ వ్యక్తిని బట్టి ఊరిని కనపరుస్తున్నాడు దేవుడు. ఆమేన్. మేము అప్పుడప్పుడు ఖమ్మం అంటాం, కానీ మాకు నెహెమ్యా అనే గుర్తొస్తాడు. అనే ఖమ్మంలో ఉంటాడు. నిన్ను కూడా మాట్లాడుకుంటూ వచ్చు అన్న గురించి. ఖమ్మం అంటగానే నీకెవరు గుర్తొస్తున్నారు? మూకమామిడి అంటగానే నీకు ఎవరు గుర్తొస్తున్నారు? చాలా మందికి ఎవరు గుర్తొస్తారో తెలుసా? ప్రియుడు గుర్తొస్తాడు. ఎవరమ్మా? ప్రియుడు. ప్రియురాలు గుర్తొస్తారు. నా కోసం బస్ స్టాండ్కి ఎదురు చూస్తున్నాడేమో, ఈరోజు త్వరగా కాలేజీకి వెళ్ళాలని ఇల్లు వాళ్ళు లేకపోలేదు. సత్తుపల్లి బస్ స్టాండ్లో ఇంతమందిని చూస్తున్నాం మేము. మీకేం పని గారు అవి చూస్తాకంటారా? నా తీర్మానం ఒక పావు గంట బస్ స్టాండ్లో ప్రార్థన చేయాలి. ఒక పావు గంట రోజుకి వచ్చి, అది నిలబడు కూర్చొని ఒక పావు గంట ప్రార్థన చేసి వస్తుంటా సమయం దొరికినప్పుడు.
అప్పుడు చూస్తా, ఏడుస్తా యవనస్తులను చూచి, ఎంతోమంది పాడైపోతున్నారు. ప్రియ చెల్లెళ్ళు, ప్రియ తమ్ముళ్ళు, మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను బట్టి నీ ఇంటికి ఘనత, నిన్ను బట్టి నీ ఊరికి ఘనత, నిన్ను బట్టి సంఘానికి ఘనత, నిన్ను బట్టి దేవునికి ఘనత రావాలి. ఆమేన్. మాది ధర్మాజుగూడెం దగ్గర కాటమరెడ్డిపల్లి చిన్న గ్రామం. నేను చెప్పండి, చూడటానికి సన్నగా ఉన్నా, బరువు కూడా అంత లేను, 65 కేజీలే ఉన్నా. కానీ మా ఊరు వెళ్తే నన్ను అందరూ ప్రేమిస్తారు. అంత అందగాడిని కాదు, అంత మాటకాడిని కాదు, విన్నారా? అంత పరువు ప్రతిష్టలు నాకు లేవు, వింటున్నారా? ఒక అల్పమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమేమో, ఒక ఘనతకెక్కిన వాళ్ళం కాదు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి హృదయంలో చేర్చుకున్నామో, ఎప్పుడైతే హృదయంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చామో, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చామో, ఎక్కడ నిలబడిన అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీ పక్కంటోళ్ళు చేపట్టుకుని నువ్వు ఒక అద్భుతం అని చెప్పండి. మీరు ఒక అద్భుతం అండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, కబ్జాయేల్ అనే ఊరికే ఘనత వస్తుంది. దేవుడు ఆ ఊరి పేరుని తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఏమన్నాడంటే, అక్కడ యెహోయాదా అనే వ్యక్తి ఉన్నాడు, అతడంట ఘనతకు ఎక్కాడంట. ఎలా ఎక్కాడు ఘనతకు? క్రియల చేత. అన్నమాట కొంచెం స్పష్టంగా చెప్పండి. క్రియల చేత ఘనతకెక్కిన యెహోయాదా. వావ్. ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఘనత పొందుతున్నాడు, ఒక ఎమ్మెల్యే అయ్యి ఘనత పొందుతున్నాడు, ఒక ఆస్తిపరుడై ఘనత పొందుతున్నాడు. ఈ భూలోక సంబంధంగా చూస్తే వారికున్న తలంతులను బట్టి, వాళ్ళకున్న టాలెంట్స్ని బట్టి వాళ్ళు ఘనతకెక్కుతున్నారు. కానీ యెహోయాదా అనే ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ఏ విషయంలో ఘనతకెక్కాడంటే క్రియల చేత. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట తీరు చాలా బాగుంటుంది, ఆయన వస్త్రధారణ చాలా బాగుంటుంది, ఆయన మనుషుల్ని కలిసినప్పుడు ఆయన మాట్లాడే విధానం చాలా తీయగా ఉంటుంది. ఎవరన్నా కష్టకాలంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతడు ఓదార్చగలడు. ఆయన వస్త్రాలు అనేక మందికి మాదిరిగా కనబడతాయి. ఆయన చాలా మంచి వ్యక్తి, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అతనిలో కోపం చూడ, అతడు చాలా నిదానపరుడు. క్రియలు, అతడు చేసే పనులు కూడా న్యాయబద్ధంగా ఉంటాయి. అతడు చేసే ప్రతి పనిలో చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయన వెళ్ళినా, వచ్చినా, కూర్చున్నా, నుంచున్నా, ఎక్కడున్నా, మందిరములో ఉన్నా, మందిరము బయట ఉన్నా, బస్ స్టాండ్లో ఉన్నా, సంఘములో ఉన్నా, అతడు చాలా మాదిరి కలిగిన వ్యక్తి. ఆమేన్. అతడు చాలా మాదిరి కలిగిన వ్యక్తి. అతనిని బట్టి అతని క్రియలు ఏం చేస్తున్నాయంటే ఘనతకెక్కుతున్నాయి. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నీ మంచితనము ఘనతకెక్కాలి. విన్నారా? నువ్వు వేసుకునే వస్త్రధారణ నీకు ఘనతనివ్వాలి, నువ్వు మాట్లాడే విధానం నీకు ఘనతనివ్వాలి. ఈరోజు ఎంతమంది యవనస్తులండి తల్లిదండ్రులను బాధ పెట్టేది? ఇక్కడ గుండె మీద చేసుకొని చెప్పగలరు ఎవరైనా? నన్ను బట్టి మా అమ్మ మా నాన్న ఎప్పుడు ఏడవలేదు, మా అమ్మ మా నాన్న నేను ఎప్పుడు బాధ పెట్టలేదు అని ఎవరైనా ఇక్కడ చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళున్నా సంతోషమే. ఈనాడు ఈ సొసైటీలో విన్నారండి, ఎంతోమంది యవనస్తులు తల్లిదండ్రులకి బాధకరంగా మిగిలిపోయారు. ఒక ఇంట్లో స్విఫ్ట్ కారు ఉందండి, 7 లక్షల రూపాయల కారు. అదే ఇంట్లో ₹1,00,000 స్కూటీ ఉందండి. అదే ఇంట్లో హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ బండి ఉందండి. కానీ ఆ ఇంట్లో ఉన్న కుర్రోడు అడుగుతున్నాడంట, నాకు బుల్లెట్ కావాలి. ఏం కావాలి చెప్పండి, చెప్పండి, ఏం కావాలి? బుల్లెట్ కావాలి. ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పండి? కారు ఉంది, స్కూటీ ఉంది, అలాగని బండి కూడా ఉంది. ఇంకా ఏం కావాలంటే అతనికి? కొంచెం గట్టి చెప్పండి, బుల్లెట్. అమ్మ నాన్న అన్నారంట, నానా నీకు కారు వేసుకెళ్ళు కాలేజీకి వెళ్ళాలంటే, లేదంటే నువ్వు బండి వేసుకుని వెళ్ళు, లేదంటే స్కూటీ వేసుకుని వెళ్ళరా, దయచేసి ఇబ్బంది పెట్టకరా. బుల్లెట్ కొనాలంటే ఇంచుమించు దగ్గరగా 1,70,000 దాకా ఉంది, 2 లక్షల దాకా ఉన్నాయి. అంటే గమనించండి, వాడు అంటాడంట ఇంట్లో, మీరు కొంటారా చస్తారా, లేకపోతే నేను చచ్చిపోతా, నాకు బుల్లెట్ కావాలి. అంటే గమనించండి, ఈ కుర్రాడు దేని మీద దృష్టి పెట్టాడంటే బుల్లెట్ మీద దృష్టి పెట్టాడు. ఈనాడు చాలా మంది యవనస్తులు భౌతిక పరమైన విషయాల మీద దృష్టి పెడుతున్నారు. వెళ్ళటానికి కారు లేదా, వెళ్ళటానికి 2 బండులు లేవా, వీడికి బుల్లెట్ ఎందుకంటే ఆ బుల్లెట్ మీద షో చేద్దామని, తన స్టైల్ని చూపిద్దామని, ఆ కాలేజీల్లో ఆ రౌండ్లు కొట్టాలని, ఆ రోడ్డు మీద రౌండ్లు కట్టాలని తన మనస్సంతా అందరూ నన్ను చూడాలి, నా గొప్పతనాన్ని చూడాలి. ఎవరికి కావాలి నీ గొప్ప?
దేవుడే గొప్ప. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే గమనించండి, బుల్లెట్ కొనాలని ఏడ్పించి చివరికి బుల్లెట్ కొన్నాడండి. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి అంటుంది, అయ్యా వాడిని కనేటప్పుడు వచ్చిన నొప్పుల కంటే, ఆ హాస్పిటల్లో చేరి వాడిని కనేటప్పుడు వచ్చిన నొప్పుల కంటే వాడు ఇప్పుడు ఒక్కొక్క మాట అంటుంటే ఆ మాట మరింత పెయిన్స్ వస్తున్నాయా, నాకు తట్టుకోలేకపోతున్నానయ్యా. ఎక్కడ కూర్చున్న యవనస్తులారా, మిమ్మల్ని బట్టి మీ నాన్న మీ అమ్మ సంతోషించాలి. సంఘ కాపరి ఎలియాజరు గారు సంతోషించాలి. ఎక్కడికి వచ్చిన సంఘ కాపరులు సంతోషించాలి. నిన్ను బట్టి మీ ఊరు వారు సంతోషించాలి. ఆమేన్. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రియులారా గమనించండి, క్రియల చేత ఘనతకెక్కాడంట. నేను అంటాను, మీ క్రియలు ఎలా ఉండాలంటే దేవునిని మహిమపరిచేటట్లు ఉండాలి. ఆ యెహోయాదా ఉన్నత స్థానంలో ఉన్నాడు కబ్జాయేల్ అనే ఊరిలో. అయితేనండి అతనికి వివాహం జరిగింది. వివాహం జరిగితే వాళ్ళ భార్య గర్భం దాల్చింది. గర్భం దాల్చిన కాడ నుంచి, గర్భవతి అయిన కాడ నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. ఏమని తెలుసా? అయ్యా నాకు ఒక కొడుకుని అయ్యా, ఆ కొడుకు నీ కొరకు ఉపయోగపడే పాత్రగా చేస్తా, ఆ కొడుకుని ఉన్నతమైన పాత్రగా తీర్చిదిద్దుతా, ఆ కొడుకు ఇజ్రాయేల్ దేశంలో ఒక పరాక్రమశాలి కావాలి, ఒక సైన్యాధిపతి కావాలి, నా కొడుకు గొప్పవాడు కావాలి అని తండ్రి ఆశ. ఆమె ఇక్కడ కూర్చున్న యవనస్తులారా, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు కూడా అదే ఆశ ఉంటుంది. నా పిల్లవాళ్ళు గొప్పవారు కావాలి, నా పిల్లలు ప్రయోజకులు కావాలి, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించాలి, లేక వ్యాపారంలో సెటిల్ అవ్వాలి, ఏదో ఒక పని చేసుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకుండా ఉన్నతమైన స్థానానికి నా పిల్లలు రావాలని ఇక్కడున్న పెద్దవారు ఉన్నారు చూడండి, ఆ పెద్దవారు అందరికీ ఆశ ఉంటుంది. అలాగే మీ తల్లిదండ్రులు ఇంటికాడు ఉన్నారు చూడండి, యవ్వనస్తులు కూడికెళ్ళారు, 4 మాటలు నేర్చుకొస్తే బాగుండు అని ఆశపడతారంట. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, నాకు ఒక కొడుకు పుడితే చాలు, ఆ కొడుకుని నీ కొరకు తయారు చేస్తానని తన మనస్సులో తపన పడుతూ, తన మనస్సులో వేదన పడుతూ, తన మనస్సులో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న యవనస్తులారా, మీరు కూడా ఈ వాక్యం వింటున్న సమయంలో మనస్సులో తపన పడండి. అయ్యా నాకు పరిశుద్ధత కావాలి, అయ్యా నాకు నీ ఆత్మ కావాలి, అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, సంఘంలో ఒక బలమైన స్తంభంగా నేను ఉంటాను ప్రభు అని మనస్సులో గర్భాన్ని ధరించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక జ్వాలగా తయారు కావాలి, నువ్వు ఒక అగ్ని కణముగా తయారు కావాలి, ఉధృతంగా వస్తున్న గాలిగా తయారు కావాలి, ఎగసి పడుతున్న కెరటముగా నువ్వు తయారు కావాలి, దూసుకుపోతున్న బాణముగా నువ్వు తయారు కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహాకృప కొడుకుని అన్నాడు, అతని పేరే బెనాయా. ఆమేన్. బెనాయా అనండి అందరూ, హల్లెలూయా. ప్రదీప్, ఎలియాజర్ గారితో ఉండు, టైం అయినప్పుడు నాకు ఇట్టు పెట్టు. ఓకే, రైట్, ఓకే. అతని పేరేంటి? కొంచెం చెప్పండి అమ్మ అందరూ, కొంచెం చెప్పండి తల్లి. బెనాయా. బెనాయా అన్న అర్థం ఏంటంటే కట్టుట. బెనాయా అన్న అర్థం ఏంటి? కట్టుట. యెహోయాదా అన్న అర్థం ఏంటంటే దేవుడు చూచుచున్నాడు. దేవుడు యెహోయాదాను చూచుచున్నాడు. గమనించారా? ఈ బెనాయా జీవితాలని కట్టుతున్నాడు. ఆమేన్. అంటే తండ్రి ఏమని పేరు పెట్టుకున్నాడంటే బెనాయా అనే పేరు పెట్టుకొని ఏమని అర్థం ఇచ్చే పేరు పెట్టుకున్నాడంటే గమనించండి, కట్టుచున్నాడు, కట్టుచున్నాడు. ఈరోజు సంసారాలు గూలు చేస్తున్నారు, కుటుంబాలను అలరపాలు చేసేస్తున్నారు, సంఘాలను కూడా పాడు చేస్తున్నారు. మీలో ఎవ్వరు అలా ఉండొద్దండి, మీరు కట్టేవారిగానే ఉందురుగాక. హల్లెలూయా. ఈ యెహోయాదా గమనించండి, కొడుకుకి నామకరణ చేసి, గమనించారా, కట్టుట, కట్టుట అనే అర్థం ఇచ్చే పేరును బెనాయా అని నామకరణం చేయించుకున్నాడు. నిజంగా పేరు పెట్టినప్పుడు ఎంత సంతోషించుంటాడో, నా కొడుకు జీవితాలను కట్టాలి, నా కొడుకు కుటుంబాలను కట్టాలి, నా కొడుకు జీవితాన్ని నా కొడుకు కట్టుకోవాలి, ఒక మాదిరికరమైన కట్టడంగా నా కొడుకు ప్రజలకు కనపడాలి, ఒక వర్ష క్రమంలో నా కట్టడగా నా కొడుకు ప్రజలకు కనపడాలి. అందరూ చూస్తూ పోతుంటే ఈ కట్టడం చాలా బాగుంది అని అనుకోవాలి నా కొడుకుని చూసి అనుకొని యెహోయాదా కట్టుట అనే అర్థం ఇచ్చే పేరును బెనాయా అని నామకరణం చేయించాడు. ఆమేన్.
దేవుని మహాకృప తండ్రి ఆశయాలు కుమారులు నెరవేరుస్తున్నాయి. ఈరోజు జీవము కలిగిన తండ్రి యేసుక్రీస్తు తండ్రి ఆశయాలు మన జీవితంలో నెరవేరుతున్నాయా? మన తండ్రి కూడా మన కొరకు ప్రాణం పెట్టాడు. మన తండ్రి మన కొరకు రక్తం కార్చాడు. మన తండ్రి మనము ప్రయోజకులు కావాలని, మనం ఇతరులకి మాదిరిగా ఉండాలని, మనలో ప్రజలు యేసుక్రీస్తుని చూడాలని ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఆమేన్. నీ ద్వారా ఎవరికి ఉపయోగం బ్రదర్? చెల్లమ్మా, నీ ద్వారా ఎవరికి ఉపయోగం? ఇంతకు నీకు నువ్వు ఉపయోగకరంగా ఉన్నావా? నీకు అంటూ ఒక ధైర్యం ఉందా? నేను బ్రతకగలను. నీకంటూ ఒక ధైర్యం ఉందా? నేను చదువైనా బతకగలను, పనులు చేసుకొనైనా బతకగలను, నేను ఒక కట్టడగా ఉండగలను. డ్రైనేజీలో పని చేసుకున్నా పర్లేదండి, జీవితం కట్టబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసి టయానికి ఇంటికి రాక సరదాగా జోకులు వేసుకుంటూ లక్షల రూపాయల శాలరీ అంతా నాశనం చేసుకుంటూ చోదగాలికి నాశనం చేసుకుంటూ ఎవరికి ఉపయోగం? ఈరోజు గమనించండి, కరెంటు లైన్ మేలు కుటుంబాలు చాలా బాగున్నాయి, భార్య భర్తలతో సంతోషిస్తూ. ఇది గమనించారా? గ్రామానికి విద్యుత్ అందిస్తున్నారు వాళ్ళు. ఏడైనా చెట్లు పడిపోతే ఆ విద్యుత్ తీగలను మరలా కలుపుతున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి. ఈరోజు చదువుకున్న వాళ్ళ జీవితాలు అంతగా బాగోలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, పనులు చేసుకున్నా పర్లేదు, ఉద్యోగంలో ఉన్నా పర్లేదు, వ్యాపారంలో ఉన్నా పర్లేదు, నీ జీవితం ఎలా ఉండాలంటే ఒక కట్టడగా ఉండాలి. ఆమేన్. చెరువు కట్టకి చుట్టూ ఏముంటుంది? కట్ట ఉంటుంది. అది ఉంటేనే ఆ నీళ్ళు నిలిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అలాగే మన బ్రతుకు కట్టబడునుగాక. హల్లెలూయా. చదువు నాన్న, మైక్ ఇచ్చాను కదా, చదవండి. వచ్చిన చదవండి. 23:20 2వ లైన్ చదవండి, 3వ లైన్ చదవండి. యెహోయాదా కుమారుడైన బెనయాను అతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. ఆమేన్. ఎవరిని హతం చేశాడంట? మోయాబీల సంబంధులకు ఇద్దరు శూరులను హతము చేసెను. మోయాబీల సంబంధులంట. ఎవరండి ఈ మోయాబీలు? దేవుడు వాళ్ళని గమనించండి, ఈ వ్యక్తి అట్లా వాళ్ళని ఎందుకు నాశనం చేశాడు? ఎందుకు వారిని చంపివేశాడు? అసలు ఏం జరిగింది? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ యెహోయాదా కుమారుడైన బెనాయా మోయాబీలను హతము చేశాను. మోయాబీలు అనగా వ్యభిచారులు అనండి. మోయాబీలు అనగా వ్యభిచారులు అనగా శరీర క్రియలు కలిగిన వారు. మోయాబీలు శరీర క్రియలు కలిగిన వారు. కూతుర్లు తండ్రికి ద్రాక్షరసం ఇచ్చి, లోతుకి ద్రాక్షరసం ఇచ్చి, తండ్రి ద్వారా వచ్చిన సంతానం. కూతుర్లు తండ్రి చేసిన పాపములో పుట్టిన వారు వీళ్ళు. అమోనీయులు, మోయాబీయులు. ఇది అక్రమ సంబంధం. ఇది దేవుని చిత్తం కాదు. ఇది ఒక చెదం లాంటిది. ఒక కడ్డీకి, ఒక ఇనపకి పట్టిన చెదం లాంటిది ఇది. ఒక చెట్టుకు పట్టిన తెగులు లాంటిది ఇది. ఈ అక్రమ సంబంధముతో ఇశ్రాయేలీలు పాపం చేశారంటండి. ఇశ్రాయేలీలు పాపం చేశారు. చూద్దామా? వచ్చిన చూడండి, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. సంఖ్యాకాండమునికి రండి. ఈ 2వ సమూయేలు గ్రంథం ముయ్యొద్దు ఎవరు. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఇశ్రాయేలీలు చదవమ్మా. షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. చూశారండి, విన్నారా? ఏమండి, ఇశ్రాయేలుల ప్రజలు శరీర క్రియలతో రేగిపోతున్నారు. శరీర క్రియలను మనసులోకి తెచ్చుకున్నారు. శరీర క్రియలను హృదయములోనికి తెచ్చుకొని శరీర క్రియలతో ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో వ్యభిచారం చేస్తున్నారంట? మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. ఐగుప్తుని విన్నారా? ఐగుప్తు అనే బానిసత్వపు సంఖ్యల నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో ఆహారాన్ని సమకూర్చి అన్ని సదుపాయాలు సమకూర్చి సురక్షితంగా తన బిడ్డలైన దేవుని బిడ్డలైన పిల్లలందరినీ దేవుడు కాపాడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? వ్యభిచారము చేస్తున్నారంట. శరీర క్రియ అనండి ఒకసారి. శరీర క్రియ. దేవుని బిడ్డలను గమనించండి. ఈ బెనాయా ఏం చేశాడంటే ఈ శరీర క్రియలు కలిగిన శూరులను హతమార్చెను, చంపివేశాను. ఈరోజు వాక్యం వింటున్న మనము కూడా మన శరీర క్రియలు చంపివేయుదుముగాక. హల్లెలూయా. శరీర క్రియలు మనలో మొలకెత్తకూడదు. బెనాయా శరీర క్రియలను చంపివేశాడు. ఆమేన్. ఎంతమంది అండి పెళ్ళికి క్రితమే అబార్షన్లు చేయించుకునేది?
మొన్న 2 నెలల క్రితం సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పెళ్లిగాని ఒక అమ్మాయి వచ్చి బాబుని కనేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుందట. శరీర క్రియలు జరుగుతున్నాయి, చదువుకోమని ఇంత చక్కటి పిల్లల్ని హాస్టల్లోకి పంపిస్తే వాళ్ళు హాస్టల్లో పోయి ఉంటున్నారా, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటున్నారు అక్కడ. ఎన్ని కేసులు మాకు వచ్చేవి. పవిత్రంగా ఉండవలసిన జీవితం, ఊరికే మాదిరి తేవలసిన జీవితం, కుటుంబానికే మాదిరి కలిగిన జీవితం శరీర క్రియల చేత రేగిపోతున్నారు. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మరింత రేగిపోతున్నారు. ఈరోజు యేసు రక్తము చేత మన హృదయాలు కడగబడును గాక, మనలో శరీర క్రియలు తొలగిపోయి దేవుని పరిశుద్ధత మంచు వలె మన మీద కమ్ముకొనును గాక. వింటున్నారా వాక్యాన్ని? ఇప్పుడు దాకా డాన్సులు వేసామండి, అలసిపోయాము, ఇక చాలా అయ్యగారు అన్నట్టు చూస్తున్నారా? శరీర క్రియలతోనే ఉంటే నువ్వు దేవునికి ఇష్టడు కాదు. బ్రదర్, చెల్లమ్మ, నీ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకో. రోజులు బాగోలేదు, పాపము పేరుకుపోతున్న దినాల్లో ఉన్నాం, పాపము ప్రబలుతున్న దినాల్లో ఉన్నాం. నీ పవిత్ర జీవితాన్ని, నీ కన్యత్వాన్ని నువ్వు చక్కగా కాపాడుకో. ఆమేన్. ఇదివరకు మా నాన్నగారుల కాలంలో వాళ్ళ నాన్నలో పెళ్లి సంబంధాలు చూసి, నానా నీకు పెళ్లి కుదిరిందిరా, పెళ్లి చేస్తాము అని పెళ్లి చేసేవాళ్ళంట. తర్వాత కాలంలో విన్నారండి, అగో పలానూరు అమ్మాయి, ఇదిగో ఫోటో చూడు, ఫోటో పంపించారు లెటర్లో, ఆ అమ్మాయిరా నువ్వు చేసుకునేది. మాట్లాడుకునే వాళ్ళు కాదు, పెళ్లి చేసుకునే వాళ్ళంట. తర్వాత రాను 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 ఎదురు బెదురు కూర్చోబెట్టి నచ్చితే చెప్పరా, చేసుకుంటాం, మీకు ఇష్టమేనని చేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు, పెళ్ళి లేక అమ్మా నాన్నకి తెలియకుండానే పెళ్ళిళ్ళు అయిపోతాం. మరలా చెప్తున్నా, యవనస్తున్నారా, నిన్ను బట్టి నీ ఊరికి ఘనత, నిన్ను బట్టి నీ అమ్మా నాన్నకి ఘనత, నిన్ను బట్టి సంఘానికి ఘనత రావాలంటే నీలో పరిశుద్ధత రావాలి. ఆమేన్. శరీర క్రియలు సమాధి చెయ్యబడును గాక, శరీర కోరికలు సమాధి చెయ్యబడును గాక. నువ్వు ఒక యోసేపు వలె పరిశుద్ధంగా నిలబడుదువు గాక, ఒక షడ్రకు మెషకు అబేద్నెగో దానియేలు వలె నువ్వు పరిశుద్ధంగా నిలబడుదువు గాక. మనము ధ్యానిస్తున్న బెనాయా వలె నువ్వు పరిశుద్ధంగా నిలబడుదువు గాక. ఆమేన్. ప్రకటిస్తున్నా నేను, అబద్ధం చెప్తే అట్టండి, అబద్ధం ఆడొద్దని చెప్తున్నా నేను, అబద్ధం ఆడితేట పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని వెంబడిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మందిరానికి వస్తున్న నీలో అపవిత్రత ఉంటే అట్ట. ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నాలో ఉన్న శరీర క్రియలు తొలగించు నాయన. బియ్యములో ఉన్న రాళ్ళు ఒక్కొక్కటి వేరేసినట్లు, కొత్తిమీరలో ఉన్న గడ్డి ఒక్కొక్కటి తీసేసినట్లు ఈరోజు నాలో ఉన్న పాపాన్ని తీసేయి. ఆ పాపం ఏదో మీకు తెలుసు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావో నీకు తెలుసు, ఎవరితో ఫోన్లు అక్రమంగా మాట్లాడుతున్నావో నీకు తెలుసు. ఈనాడు యవన పిల్లల్ని ఎవరిని నమ్మే పరిస్థితులు లేదు కాలం. ఇక్కడ దేవదూతలకి అక్కలుగా చెల్లెలుగా కనబడతారు, కానీ సమాజంలో చూస్తే వీళ్ళు మా పిల్లలేనని భయం వేస్తుంది. కళ్ళకి కాటుకు పెట్టుకొని, కాళ్ళకు గజ్జలు పెట్టుకొని, చేతులకి ఫుల్లుగా గాజులు దొడుక్కొని ఇష్టానుసారంగా, గమనించారా? పెదాలకి ఫెవిస్టిక్కా, ఏం చేసేది లిప్స్టిక్కా, అన్ని రాసుకొని విన్నారా? లోకంలో ఎలా కనబడుతున్నారంటే చెడలు ఎర్రబూసుకొని నన్ను చూడండి అన్నట్టు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. చెల్లెమ్మలు, మీరెవ్వరు అలా ఉండొద్దు. ఇప్పుడు ఎంత పద్ధతిగా డ్రెస్ చేసుకున్నారో అంతే పద్ధతిగా మీరు అమెరికా వెళ్ళినా ఉందురుగాక, హైదరాబాద్ వెళ్ళినా ఉందురుగాక, వండా ఊర్లో ఉన్న ఉందురుగాక. ఆమె ఒకరోజు గృహ దర్శనానికి తీసుకొని వెళ్ళాం మా సంఘబాబుని, ఒక బాబుని. నాకు అలవాటే, ఆ ఇంటికి వెళ్తే ఆ పిల్లలు ఎలా ఉంటారన్నది నాకు కామన్ అయిపోయింది. ఇక వాడిని కొత్తని తీసుకెళ్తే, ఏందన్నా డ్రెస్సులు ఏందన్నా, నేను లోపలికి రానన్నా అంటున్నాడు వాడు. అలా తయారైపోతున్నారు సమాజంలో. మనము శరీర క్రియలను జయించుదుముగాక. మీ పక్కంటి వాళ్ళు చేపట్టుకొని, యేసయ్య ఈరోజు నీకు పరిశుద్ధత ఇస్తున్నారని చెప్పండి. యేసయ్య ఈరోజు నీకు పరిశుద్ధత ఇస్తున్నాడు. ఆమేన్. ఆ తర్వాత చదువునానా, 2 ఐగుప్తుల ఆ శూరులను హతము చేసెను, మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న, మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. మనము పిల్లిని చూస్తే పరిగెడతాం, కుక్కను చూస్తే పరిగెడతాం, కానీ ఈ బెనాయా, గమనించండి,
ఎక్కడ చంపాడంట? బావిలో ఉన్న సింహమును చంపివేశాను మంచు కాలమున. ప్రియులారా గమనించండి, రెండవదిగా ఏంటో తెలుసా? కనబడని పాపము. జాగ్రత్త. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, మీరెవరు తీయొద్దు కానీ ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని కమ్మి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా, మనకు తెలియకుండానే మనలోనికి పాపం వస్తుంది. మనకు తెలియకుండానే మనం అపరాధంలోనికి వెళ్ళిపోతుంటాం. సులువుగా చిక్కులు పెట్టు పాపము. మంచు కాలమున బావిలో ఉన్న సింహమును ఏం చేశాడంట? చంపేశాడు. మంచు ఎలా ఉంటుందండి చెప్పండి? హలో, అన్నయ్య బాణీలోకి వస్తే మీరు అల్లేలు చెప్తారనమాట. అయితే హలో, మంచు ఎలా ఉంటుంది? తెల్లగా కనపడుతుంటుంది. గమనించండి, మంచు పడే టైంలో అటు నుంచి ఏ వాహనం వస్తుందో దగ్గరకు వచ్చిందాకా తెలియదు. అందుకని లైట్లు వేసుకొని వెళ్తుంటారు. ఉదయం పూట కూడా 6 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకి మంచు కురుస్తుంటే లైట్లు వేసుకుంటారు. ఆ లైట్ ద్వారా అయినా ఓ ట్రాక్టర్ వస్తుందా, మనిషి వస్తున్నాడా అని తెలుస్తాయి. గమనించండి, మంచు కాలమున బావిలో ఉన్న సింహాన్ని చంపేశాడంట బెనాయా. ఆమేన్. తండ్రి ఏ విధంగా అయితే నా కొడుకు కట్టాలి, నా కొడుకు బాగు చేయాలి, నా కొడుకు ప్రయోజకుడు కావాలని యెహోయాదా ఆశపడ్డాడో అటు రీతిగానే ఈ బెనాయా సాతాన్ అనే సింహాన్ని చంపేసేసాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. ఆమేన్. హల్లెలూయా. మంచు కాలమున అంటే గమనించండి, మంచు అంతా తెల్లగా కనబడుతుంది. ఆ మంచు లోపల, ఆ మంచు అవతాల సింహం ఉందన్న సంగతి మనకు తెలియదు. ఈ ప్రేమలు మంచుగానే కనపడతాయి, ఈ స్నేహాలు మంచుగానే కనబడతాయి. ఈ బ్రతుకులో మన జీవిత యాత్రలో అంత మంచుగా కనపడతాయి. ఏం పర్వాలేదులే, ఏం కాదులే. అమ్మా ఫోన్ ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు? అన్నితో మాట్లాడుతున్నానమ్మా, ఏం కాదు. మంచోడు కాలేజీలో లేదు, వాడు ఎప్పుడో నీకు టెండర్ వేసాడు. చెల్లి 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 అన్నాడు. అంత అవుతుందే. కామముతో రగిలిపోతూ చెల్లమ్మ అని పిలుస్తున్నాడు అంతే. గమనించండి, అంతా మంచిగానే కనపడుతుంది. ఇహలోకమైన ఈ సినిమాలు, ఈ అల్లరితో కూడిన ఆటపాటాలు, ఈ స్నేహాలు, ఈ రంగుల రంగుల వలయములో రంగుల కలిగిన బట్టలు అంతా మంచిగానే ఉందరు అన్నట్టు కనపడదు. కానీ ఆ మంచు వెడలిన తర్వాత కనపడద్దు. ఏంటది? సింహం. నువ్వెలాంటోడు అయితే అసలు చేసుకున్నోడే కాదు, నీ ఎంక పడేదాన్నే కాదు. చేసుకున్నాక అర్థమైంది నువ్వెంత స్టాటిస్ట్ అని. చేసుకున్నాక అర్థమైంది నీకెంత కోపం ఉందా అని. చేసుకున్నాక అర్థమైంది నీకెంత అమ్మాయిలు పిచ్చి ఉందా అని. అదేదో ముందే తెలిస్తే చూసేవాడు. ఎందుకంటే మంచు విడిపోయింది. ఇప్పుడు గర్జిస్తున్న సింహం కనపడుతుంది. ప్రతి ఇంటిలో గర్జిస్తున్న సింహాలు ఉన్నాయి. ఆడపిల్ల ఎంత తక్కువ కాదు. తల్లిదండ్రులను గుట్టోలు బయలుదేరారు. ఇప్పుడు మాట్లాడితే చచ్చిపోతా. మా ఊర్లో ఎట్టుగా ఒక ఆమె చచ్చిపోతా అంటుందంట. అరే అమ్మా గిన్నెలు గడగరా, ఏంట్రా నువ్వు చేసేది? ఆ గిన్నెలు గడుగు, నాకు పని చెప్పొద్దు, నేను చచ్చిపోతా. అమ్మ ఏంద్రా అద్దం ముందు అంతసేపు ఉన్నో, ఆ నల్లటి మొహాన్ని అంతసేపు రుద్దుతును పౌడర్ రాసి. ఏంద్రా అద్దం ముందు? అమ్మా నువ్వు మాట అంటే బాగోదు, నేను చచ్చిపోతా. దేవుడి దేవాల ఈ యవనస్తులు కటింగ్లు కాదు పర్లేదు, కానీ మా చెత్పల్లి అయితే చుట్టూ గీహేసి ఎదర ముళ్ళ పందెల్ని పెంచుతున్నారు. భయమేత్తుంది అలాగ చూడాలంటే. పర్లే వీళ్ళు కాస్త న్యాయంగా ఉన్నారు. అన్నా నువ్వు స్టెప్ కింద దిగన్నా, దేవుడు నేను దీవెత్తాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, నేను చచ్చిపోతా, ఇట్లా చచ్చిపోతానంటే నా నాన్నగారు ఏం చేశాడంటే ఇలాంటి ఒక నలుగురిని తీసుకొచ్చి, నెహెమ్యా లాంటి వాళ్ళని తీసుకొచ్చి, ఒక కోల గాబు తెలుసుగా మీకు, కోళ్ళు గమ్మేస్తారు గాబు, చుట్టూ 3 తాళ్ళు కట్టి విన్నారా. ఆ ఊర్లో పెద్ద బావి ఉందంట. ఆ బావులో తాసుపాములు ఉన్నాయంట, చెరుగొడ్లు ఉన్నాయంట. విన్నారా. ఈ బుట్లో ఆమెను పడేసి గట్టి కట్టేసి ఏం చేశారంటే ఎక్కువ మాట్లాడితే తోలు తీసేస్తా అని బెదిరించి 4 మూళ్ళ 4 తాళ్ళు ఈ అయ్యగారులతో పెట్టించి ఏం చేసేసా బావిలోనికి దించాడు. నన్ను పైకి లాగండోయ్ అని ఎడుతుందట. ఈయన నాన్న అంటున్నాడట, చచ్చిపోతాననుగా అదా తోస్పాం గరిసిద్ది, చచ్చిపో, అందుట్లోనే చచ్చిపో, ఇక సమాధి చేసే పని లేదు. ఊరోళ్ళందరూ పొద్దున్న వచ్చి పాసిపోగేస్తారు, సమాధి అయిపోతావు నువ్వు, చచ్చిపో అన్నాడట. నానా ఇంకోసారి అన్నాను నాన్న, పైకి లాగు నాన్న అంటుందట. ఆ బాగా కింద దాకా తీసుకుపోయారంట. నిజంగానే అందుట్లో పావులు ఉన్నాయి. సంగతి నాన్నకి తెలుసు. మరణ భయం ఏంటో నా కూతురికి తెలవాలని. తండ్రి ప్రేమ లాంటిది.
చంపాలని కాదు. పంపితే గావు కేకలు పెడుతుందంట. ఇంకా ఒక 2 గజాలు అంత దూరం ఉందని ఆపితే ఆ పాములు ఈ బుట్టను చూసి అని అంటాయి. దేవుని బిడ్డలు గమనించండి, భయపడిపోయి నానా నన్ను పైకి లాగు నానా అని ఎడుతుందంట. అమ్మా తల్లి ఇప్పుడు చచ్చిపోతావా? ఇంకొకసారి ఆ మాట అన్నాను నాన్న. అంటే తండ్రి చేసిన ప్లాన్ చూడండి. ఇది నిజంగానే జరిగిన సంఘటన. మా చిన్నతనంలో జరిగిందంట, మా నాన్న వాళ్ళు చెప్పారు. దేవుని బిడ్డలను గమనించండి. ఇప్పుడు ఆ బిడ్డను పైకి లాగితే తండ్రిని కౌగలించుకుని అందంట, ఇంకొకసారి నా మాట అన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అంటున్నారు ఆ మాట? నేను చచ్చిపోవటానికైనా యూత్ మీటింగ్ పెట్టింది, చచ్చిపోవటానికైనా మీ అమ్మ నిన్ను కన్ని పెద్దోళ్ళని చేసింది, చచ్చిపోవటానికైనా నువ్వు 1-2 సెడేసుకుంటుంటే నిన్ను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చిందాక తినేది కూడా అన్నాన్ని ఆపి చేగడుకొని వచ్చి నిన్ను శుభ్రపరిచింది. చచ్చిపోవటానిక కాదు, పెనాయ వలె జీవితాలు కట్టుదుముగాక, పెనాయ వలె సమాజానికి మేలుకరంగా ఉందుముగాక, పెనాయ వలె సంఘానికి దేశానికి మాదిరిగా ఉందుముగాక. కొంతమంది ఆమెన్ చెప్పట్లా, ఉండరా మీరట్ట? ఆమె విశ్వాసంతో ఆమెనానండి. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యాడంటే అతని వెనకాల జీవిత చరిత్ర తెలుసా మీకు? ఆయన పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్లాస్కోలో టీ పోసుకొని షాపుకి తిరిగి టీ అమ్ముకునేవాడంట. ఈరోజు దేశాన్నే శాసించే స్థాయికి ఎదిగాడండి. నీ చిన్న స్థానాన్ని బట్టి, నీకున్న కొద్ది జ్ఞానాన్ని బట్టి, నీకున్న కొద్దిగా తెలివితేటలను బట్టి నువ్వు ఆమెనంటూ మానేయొద్దు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. దిక్కులేని వాడిగా ఐగుప్తు దేశం వెళ్ళాడండి ఒక్క చెత్త బట్టలతో. ఇప్పుడు మీకు ఎన్ని జతల బట్టలు? మీలో కొంతమంది అనుకోవచ్చు, రేపు కూడా పెడితే బాగుండు యూత్ మీటింగు, రేపు ఇంకా మంచి డ్రెస్ చేసుకుని వస్తా, నేహేమనే రేపు కూడా ఉంటే బాగుండు అనుకుంటారు కొంతమంది ఈ సందర్భం చూసి. స్తోత్రం చెప్పండి. ఏంటి అటు పెట్టారు ఫేస్లో ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. నిజం ప్రియులారా గమనించండి, భౌతిక సంతోషం కాదు, ఈరోజు హృదయంతరంగములో సంతోషము ప్రారంభమగునుగాక, హృదయంతరంగములో ఒక పశ్చాత్తాపం ప్రారంభమగునుగాక. మీరందరూ మీ సంఘాల్లో ఒక బలమైన యోధులుగా నిలబడుదురుగాక. యూత్ మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మీ పాస్టర్ని కలిసి మీ పాస్టర్ గారిని కౌగలించుకొని ఒక్క మాట మీరు చెప్పగలిగితే సంతోషం. ఏం తెలుసా? అయ్యా నేను నీ సేవలో సహకరిస్తానయ్యా, నువ్వే పని చెప్పినా చేస్తానయ్యా. మీరు ఆ మాట అంటారనే యూత్ మీటింగులు. ఇక్కడ సరదా చేసేసి ఇంటికి వెళ్ళి కూడా ఇంకా సరదా చేసేసి అయ్యగారు ఫోన్ కూడా ఎత్తారు కొంతమంది. ఇంకెందుకు యూత్ మీటింగులు? ఒక్క మాట మేము అదే ఆశిస్తాం. అన్నా నీకు తోడుంటానన్నా, నువ్వు ఏ పని చెప్పినా చేస్తా. మోషేకు ఒక ఊరు అహరోన్ లాంటి వారు బయలుదేరాలి, పౌలు గారికి తన మేనల్లు లాంటి వారు బయలుదేరాలి. ఆమేన్. రూతుకి ఒక ఎస్తేర్ లాంటి వారు బయలుదేరాలి. ఆమేన్. హల్లెలూయా. నయోమికి ఒక రూతు లాంటి వారు బయలుదేరాలి. ఆమేన్. మీరు కూడా ఈ సంఘములో యోధులుగా బయలుదేరాలి. నువ్వు ఒక బెనాయిలాగా ఉండగలవా? నేను ముగింపుకు వస్తున్నాను. ఒక బెనాయిలాగా ఉండగలవా? శరీర క్రియలను చంపేవారిగా, సాతాను కుయుక్తులు చంపేవారిగా నువ్వు ఉండాలి. ఆమేన్. బెనాయికి తెలుసండి, మంచు తాత్కాలికం, మంచు లోపల గర్జిస్తున్న సింహం ఉంది. ఈ మంచు తాత్కాలికమే, ఈ ఆనందాలు తాత్కాలికమే. కానీ ఈ మంచు వెడలిపోతే అస్సలైన సూర్యుడు కనపడతాడు. మంచు ఎంతసేపు ఉంటుందండి? దాని బాగుందా? అక్కడ 4 తాటేకలు ఎత్తి మంట ఎత్తే మంచు కనపడదు, అంత లెక్క. వేడి వస్తుంటే మంచు పారిపోతుంది. దేవుని అగ్ని నీ మీదకి వస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తున్నప్పుడు అల్ప సంతోషాల మీద నువ్వు మనసు పెట్టావు, దేవుని కొరకు ఆలోచన చేస్తావు, నీ జీవితం కట్టబడుతుంది. అనేక మంది జీవితాలు నువ్వు కడతావు. ఆమేన్. బెనాయాకు తెలుసు, మంచు లోపల బావిలో మంచు కమ్ముకొనుంది. కానీ ఈ మంచులో లోపల ఏం కనపడతలా? సింహం కనపడతలా. కానీ బెనాయాకు తెలుసు, బావి లోపల ఈ మంచు పొగలో సింహము గర్జిస్తుంది, దాన్ని చంపాలనుకున్నాడు. ఆమేన్. ఇక పెద్ద నేత్రాలు చేశాడు. హల్లెలూయా. విశ్వాసపు నేత్రాలతో చూస్తున్నాడు. బావిలోనికి దిగాడు. బావిలోకి దిగితే ఒక్కసారిగా సింహము అతని మీదకి ఎగసిపడింది. వెంటనే దేవుని శక్తి పొందుకున్న బెనాయా, దేవుని ఆత్మ చేత నింపబడిన బెనాయా. నిజమండి, మనిషి సింహాన్ని చంపుతాడు. మీరు చూసారో లేదో, సాక్షి పేపర్లో నవంబర్ నెలలో వచ్చింది. ఒక వ్యక్తి
సైకిల్ వేసుకుని వెళ్తుంటే అడవిలో సింహం వచ్చేసింది. మరి అంత పెద్దది కాదు, అలాంటి చిన్నది కాదు. దాన్ని చంపేశాడండి. నిజమైన హీరో అని పడింది పేపర్లో. దాన్ని కళ్ళ మీద గుద్దేశాడంట, విన్నారా? నోరు పట్టేసుకున్నాడంట, విన్నారా? గుద్దుపడేసాడంట కళ్ళ మీద, నీకు నొసట్ల మీద ఎక్కడ అక్కడ గుద్దుపడేసాడంట. సొయ్యితో పడిపోయింది, కర్ర తీసుకుని బాగా చంపేశాడు. పేపర్ వచ్చింది, నవంబర్ నెలలో వచ్చినట్టుంది. ఇహలోకపరమైన వ్యక్తి సింహాన్ని చంపితే దేవుని ఆత్మ పొందుకున్న మనము సింహములే, గర్జించు సింహములే ఉందుముగాక. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? గర్జించు సింహములే ఉంటాడు. ఆమేన్. నీతిమంతుడు గర్జించు సింహములో ఉంటాడు. గమనించండి, మంచు కాలములో ఉన్న ఆ బావిలో ఉన్న సింహాన్ని చంపివేశాడు. రెఫరెన్స్లు టైం లేదు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నా. ఒక్క రిఫరెన్స్ తీయండి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ముగింపు మాటలు 5:8. త్వరగా మొదటి పేతురండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదామని తిరుగుచున్నాడంట. చెల్లమ్మా, తమ్ముడు, అన్నయ్య, అక్క, ప్రేమతో దేవుని దాసుడిగా చెప్తున్నాను, నువ్వు సింహపు నోటికి చిక్కొద్దు. నువ్వు కొదమ సింహమైన యేసుక్రీస్తు నోటికి చిక్కు. ఇహలోకపరమైన సాతాను శక్తులకు నువ్వు చిక్కొద్దు. సైతాన్ ఈజ్ మైటీ బట్ అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. సాతానుడు శక్తిమంతుడే కానీ మన దేవుడు మహాశక్తిమంతుడు. ఆమేన్. ఈ మహాశక్తిమంతుడికి నీ జీవితము చిక్కునుగాక. ఈ మహాశక్తిమంతుడికి, ఈ మహాదేవుడికి నీ జీవితము చిక్కునుగాక. ఆ మహాదేవుడు వలేస్తే, ఆ మహాదేవుడు ఈ సమయమందు వలేస్తే ఆ వలలో నువ్వు చిక్కబడుదువుగాక. ఆమేన్. ఆ మహాదేవుడు మధ్యాకాశానికి వచ్చి కడబోర ఊదితే యేసు నామములో ఆ కడబోరలో నువ్వు లేపబడుదువుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మంచు తాత్కాలికం, ఈ లోక ప్రేమలు తాత్కాలికమమ్మా. ఇక్కడ ఎవరైనా పెళ్ళికి ముందు ఏమైనా ప్రేమలు ఆలోచనలుంటే యేసు నామములో ఈరోజు బందీ చేయండి. అవి శాశ్వతం కాదు, అది మంచిది కాదు. నువ్వు చాలా బాధలు పడతావు, నువ్వు చాలా ఏడుస్తావు, తర్వాత రొమ్మె కొట్టుకుంటావు, తలకాయ కొట్టుకుంటావు, చచ్చిపోవాలని ఆలోచనలు వస్తాయి. ఆ భయంకరమైన పరిస్థితి నీకొద్దు. తల్లిదండ్రులు చూసుకుంటారు, దైవ సేవకుడు చూసుకుంటాడు, నీకెవరు సూటబుల్, నిన్ను ఎవరిని తీసుకొస్తే సంసారం సెట్ అవుతో, నీ బుద్ధులు ఎలాంటియో వాళ్ళ బుద్ధులు ఎలాంటియో, మీ ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, ఈడు జోడు ఎలా ఉందో అన్నీ చూసుకుంటారు. ఆమేన్. బాధాకరమండి. మధురలో సందర్భం వచ్చింది చెప్తున్నా. ఒక పాస్టర్ గారు అబ్బాయి ప్రేమించాడండి ఒక అమ్మాయిని. మీరు రమ్మండి, ఆయన చూస్తేనే దగ్గర షాప్, ఈ స్లాప్ ఇది ఆ సీలింగ్ అంత హైట్ ఉన్నాడు, దగ్గర 6 అడుగులు ఉన్నాడు, ఎత్తున్నాడు. ఆమె చూస్తే ఇంత ఉందండి, సంకలో కూడా రాలా. చూస్తా హీడు చోడు కూడా బాగలేదండి. చాలా బాధ అనిపించింది నాకు. వయసు పెద్దది, 3 సంవత్సరాలు పెద్దది. ఈ లోకమంతా కామపు వలయములో ఉంది. ఈ కామపు వలయములో మీరు చిక్కకుండా కోదమ సింహమైన యేసయ్య వలలో మీరు పట్టబడుదురుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకము శాశ్వతమైనది, ఈ లోకము శాశ్వతము కాదు. ఈరోజు ఎవరైతే ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతా, నీ కొరకు నేను జీవిస్తా, నాలో ఏ శరీర క్రియ ఉండొద్దు ప్రభువా, నీ రక్తముతో నన్ను కడిగని ప్రార్థన చేసుకుంటే నువ్వు ధన్యురాలి. నీ కొరకే కదమ్మా 33 సంవత్సరాల వయసులో సొగసును కోల్పోయి, అందాన్ని కోల్పోయి, ఆకాశానికి భూమికి మధ్యలో ఒక నిలువ కొయ్యికి అడ్డ కొయ్యికి 3 మేకులతో యేసుక్రీస్తు వేలాడింది. తమ్ముడు, నీకోసమే. యేసయ్య ప్రేమించినంతగా ఎవ్వరు నిన్ను ప్రేమించలేదు. చెలమా, యేసయ్య నీ కొరకు 1 కొరడు దెబ్బలు తిన్నాడు. యేసయ్య డొక్కలో పల్లెపు పోటు, సొగస్సును కోల్పోయాడు. అతని శరీరం అంతా నాగట్టి చాలవలే దున్నబడింది. అంటే గెడ్డపు వెంట్రుకలు పీకి వేశారు. నీ కొరకే కదా యేసయ్య అంత శ్రమ పడింది. ఆ ప్రేమను చూడు, శాశ్వతమైన ప్రేమను చూడు, నీకు మంచి భవిష్యత్తునిచ్చే ప్రేమను చూడు, నీ తల రాతను మార్చే ప్రేమను చూడు, అజ్ఞాన నిన్ను జ్ఞానవంతురాలుగా చేసే ప్రేమను చూడు. ఏమి చేయాలో అర్థం కాని, భవిష్యత్తులో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్న నీవు ఏమి చేయగలుగుతాడో ఆ మహాశక్తిని చూడు. సిలువలో వేలాడుతున్న ఆ జీవము కలిగిన యేసయ్యను చూడు. నీ జీవితంలో మార్పు వస్తుంది. ఆమేన్. ఆయన చిన్నగా నీ జీవితంలోనికి వస్తాడు. నువ్వు ఒక బెనాయిలాగా తయారు కావాలి.
శరీర క్రియలను చంపేసేవారిగా తయారు కావాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తీయద్దు కానీ. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి, ఆ క్రియలన్నీ మనము చంపివేయుదుముగాక. మనసులో ప్రార్థించుకుంటారా? ప్రభువా, నేను ఒక బెనాయిలాగా ఉండాలి నాయన, నీ కొరకు నేను బ్రతకాలి నాయన, నీ కొరకు నేను జీవించాలి నాయన, నీ కొరకు నేను ఉంటాను ప్రభువా, నన్ను ఒక బెనాయిలాగా వలె కట్టే వ్యక్తిగా నన్ను వాడుకో. మీరు మీ ఫ్రెండ్స్ని కట్టుదురుగాక. ఆమేన్. మీరు మీ ఫ్రెండ్స్ని కట్టుదురుగాక. ఇటు చూడండి, మీరు మీ స్నేహితుల్ని కట్టుదురుగాక. మీ గుండె మీద చేసుకోండి, నా జీవితాన్ని కట్టుకుంటానని చెప్పండి. చెప్పాలి. యేసయ్యా, నా జీవితాన్ని కట్టు ప్రభువా. బెనాయి అనగా అర్థం ఏంటి? కట్టుట. కట్టాడు, శరీర క్రియలను కూల్చివేశాడు, సాతాను కుయుక్తులను, గర్జించు సింహము లాంటి సాతాను కుయుక్తులను చంపివేశాడు. ఈ రోజుల్లో నువ్వు కూడా వీటన్నిటిని, శరీర క్రియలను చంపివేసి, సిలువలో యేసయ్య కార్చిన రక్తపు బొట్టు ఒక్క చుక్కైనా ఈరోజు నీ శిరస్సు మీద పడితే, పరిశుద్ధాత్ముడు నిన్ను తాకితే ఎంత సంతోషమో. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ మోకాళ్ళ మీదకి రండి. యేసయ్యా అనుకుంటా మోకాళ్ళు అయ్యండి. అందరూ యేసయ్యా అనుకుంటా మోకాళ్ళు అయ్యండి. ప్లీజ్ సహకరించండి అందరూ. చెల్లమ్మ ప్లీజ్ అందరూ మోకాళ్ళు అయ్యండి. తమ్ముళ్ళు, పెద్దలు అందరూ ప్రేమతో మిమ్మల్ని బతుకులాడుతున్నాను. అల్పుణ్ణి 4 మాటలు చెప్పాను, అవి మీలో పని చేయాలి. ప్లీజ్ దయచేసి మోకాళ్ళేసి. చెల్లమ్మ, తమ్ముడు, ఆకాశం వైపు చేతులు చాపి ఒక్క ప్రార్థన చేయి. ఏమని తెలుసా? యేసయ్యా, నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా. చాలాసార్లు పడిపోయానయ్యా, చాలాసార్లు నా తల్లిదండ్రుల్ని బాధ పెట్టానయ్యా. శనయవలే యెహోయాదాల తండ్రికి పేరు తెస్తానయ్యా, సంఘానికి పేరు తెస్తానయ్యా. దాటిపోవద్దయ్యా, యవన బిడ్డలని రక్తంతో ఈరోజు కడుగయ్యా. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. యేసయ్య మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. మాట్లాడు, మౌనంగా ఉండే సమయం కాదు, మాట్లాడయ్యా. నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా, శరీర క్రియలు చంపివేస్తా, నీ రక్తము చేత నా పాపములు కడిగయ్యా. యేసు ప్రభు యేసు ప్రార్థన చేయాలి. అందరూ మౌనంగా ఉండదు దయచేసి. ప్రభువా, నా ద్వారా నా ఇంటికి ఘనత రావాలి, సంఘానికి ఘనత రావాలి, కుటుంబానికి ఘనత రావాలి. నేను పడిపోయానయ్యా, మోసపోయానయ్యా. రక్తంతో కడిగయ్యా, రక్తంతో కడిగయ్యా. వైదొలగినను పరలోక దర్శనము నుండి ప్రార్థించాలి. విలువైన నీ దివ్య ఎన్నోసార్లు దూరమైపోయాం. యేసయ్య పిలుస్తున్నాడు, రా. యేసయ్య పాదలేదుకురా, కన్నీటితో ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుని ఒక్కొక్కరిని దర్శించండి. దర్శనము నుండి విలువైన నీ యేసయ్యా, జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను ప్రేమించినావు. యేసయ్యని ప్రేమిస్తున్నాడు. చేతులు ఆకాశమెత్తి కన్నీటితో ప్రార్థన చేయకుండా, ప్రభువా, నా ద్వారా ఘనత కావాలయ్యా. శేష జీవిత రక్తముతో నన్ను కడుగునైనా అడుగు. అయినా నీ ప్రేమతో నన్ను ప్రేమించినావు. అందుకే కైకొనుమో దేవా,
జీవితం చేతులకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా దేవుని ఆజ్ఞలు పలుకుతూ పశ్చాత్తాపడు మారు మనసు పొందు ఆత్మను ఒప్పుతూ యేసు రక్తములో కలుగుతుంది నిన్ను శుద్ధీకరిస్తుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సేవకులు లేపబడాలి, ఉపదేశకులు లేపబడాలి, ప్రేరణ చేసేవారు లేపబడాలి, అయ్యగారు దైవజనులు లేపబడాలి, కాపరులు లేపబడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం ఆమేన్. ఆపాదమస్తకం. అందరూ కూడా ఈ మాట చెప్తారు. ఇదిగో దేవా, ఇదిగో అందరూ తమ్ముడు చెప్పండి అన్న. సమర్పించు, పాట ద్వారా నీ జీవితాన్ని సమర్పించు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క మాట చెప్పండి, నేను అయ్యగారికి సమయం ఇచ్చేస్తాను. చేతులు అలాగే ఎత్తి దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని అందరూ అనండి. అందరూ దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా. అందరూ చెప్పాలి. ఎన్నోసార్లు పడిపోయానయ్యా, నన్ను లేవనెత్తునైనా, నాయనా నన్ను నీ రక్తముతో కడుగునైనా, యేసయ్యా నీ రక్తముతో నన్ను కడగండి, శుద్ధీకరించండి. ఒక విలువైన పాత్రగా, ఒక పెనాయ వలె సంఘ స్థాపన చేసేవారిగా, ఒక పెనాయ వలె సైన్యములో అధిపతిగా, చివరికి పెనాయ దావీదు గారి రాజు కాలములో, సొలొమోను గారు రాజైన కాలములో ఒక సైన్యాధిపతిగా నిలబడ్డాడు. యేసు నామములో ఈ రోజు యవనస్తులు కొడుకొచ్చిన మీరు మీ సంఘాలలో, మీ గ్రామాలలో పెనాయ వలె సంఘ క్షేమానికి నిలబడుదురు గాక, కుటుంబ క్షేమానికి నిలబడుదురు గాక. అటు కృప అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.